చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని 4 నెలలకే కాంగ్రెస్ కుదేలైందని అన్నారు. కాంగ్రెస్ వాగ్దానాలను నెరవేరాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వ వాగ్దానాలు నెరవేరతాయని చేవేళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో చెప్పారు. అటు ఈ 10 ఏళ్లలో దేశ ప్రజల కోసం బీజేపీ ఏమైనా చేసిందా అని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర సంస్థల్ని పంపించి బెదిరించడమే మోదీ పనిగా పెట్టుకున్నారని, అయితే మోదీ లేకుంటే ఈడీ అన్నట్లుగా బీజేపీ వైఖరి ఉందని విమర్శించారు. సరే, ప్రజలలో కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంతులేని హామీలు, ప్రలోభాలు, దానికి గురైన కొందరు కింది మీద చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 4 నెలలు గడిచి ఇప్పుడు 5వ నెల జరుగుతూ ఉంది. ఏ ఒక్క విషయంలో కూడా ఒక పాలసీ కానీ, వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి కార్యాచరణ కానీ ఎక్కడ కూడా కనపడతలేదు. వసతులు, వనరులు ఉన్న వాటిని వాడుకునే నైపుణ్యం కనపడతలేదు. 10 ఏళ్ల కింద మనం మర్చిపోయినటువంటి ఇబ్బందులు మళ్ళీ మన కళ్ళ ముందు కాపాడుతూ ఉన్నాయి. ఒక 5 పథకాలు పెట్టి, ప్రపంచంలోనే ఎక్కలేనటువంటి పథకాలు పెట్టి రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతు బంధు దేశంలోనే మొట్టమొదటిసారి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. 24 గంటలు రెప్పపాటు పోకుండా, మోటార్ కాలకుండా, ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఉండే విధంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేసుకున్నాం. రైతు చనిపోతే, ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఆయనకు 5 లక్షల బీమా వారం 10 రోజుల్లో వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రైతుల పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా వాళ్ళ బ్యాంకులలో రైతు బంధు వచ్చే విధంగా చేసుకున్నాం. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలతోని రైతులలో ఒక ధీమా, ఒక ఆత్మవిశ్వాసం కల్పించగలిగినాం. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం. మీరు అధికారం ఇస్తే 10 ఏళ్లు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. అనేక మందిని కాపాడుకున్నాం. ఇలా అవన్నీ నా కళ్ళ ముందే పోతా ఉంటే, రైతులు గోచపడతా ఉంటే, పంటలు కొనకపోతా ఉంటే, బోనస్ దక్కకపోతా ఉంటే చూసి చాలా బాధ కలుగుతా ఉంది. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100కు 100% బీఆర్ఎస్ మీతోనుంటది, మీ ప్రయోజనాల కోసం ఉంటుంది. పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటది అని నేను మనవి చేస్తా ఉన్నా. భావోద్వేగాలు పెంచడం తప్ప, ఒక మత పిచ్చి లేపడం తప్ప ఏమన్నా ఒక మంచి పని జరిగిందా బీజేపీ హయాంలో? ఏ వర్గానికన్నా, ఏ పేదలకన్నా పెట్రోల్ ధర అయింది, డీజిల్ ధర అయింది. ఇలా ఏం జరుగుతూ ఉంది దేశంలో? మా పార్టీలో జైలు కావతావా లేకపోతే జైలుకు పోతావా? అయితే మోడీ తప్పితే ఈడీ. ఇదేనా బీజేపీ? ఇదేనా రాజకీయం? ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ పాతరేసే పద్ధతి? దయచేసి